5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు భారీ షాక్ తగిలింది. ఎన్నో ఆశలతో ఆ జట్టు తీసుకున్న పేస్ బౌలర్ నాథన్ ఎల్లిస్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటికే మతీషా పధిరానా జట్టుకి దూరం కాగా తాజాగా ఎల్లిస్ సైతం టోర్నీకి దూరం కావడంతో ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. ఐపీఎల్ 2026లో ఎల్లిస్ కీలక పాత్ర పోషిస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ ఆశలు పెట్టుకుంది. కానీ తీరా టోర్నీ ప్రారంభానికి 10 రోజుల ముందు షాక్ తగిలింది. నాథన్ ఎల్లిస్ కు డెత్ ఓవర్స్ లో మెరుగ్గా బౌలింగ్ చేస్తాడనే పేరు ఉంది. మతీషా పధిరానాను ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం వదిలేసింది. దీంతో అతడిని భర్తీ చేశాడనే భావనలో ఎల్లిస్ ను సిఎస్కే దక్కించుకుంది. 2 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. నాథన్ ఎల్లిస్ గతంలో 2021 నుంచి 2025 వరకు పంజాబ్ కింగ్స్ తరఫున ఆడారు. తన ఐపీఎల్ కెరియర్ లో 17 మ్యాచ్లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. ఎల్లిస్ కండరాల గాయంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. అతడు ఐపీఎల్ 2026 కు దూరమైన విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ వర్గాలు ధృవీకరించాయి. అయితే అతడికి రీప్లేస్మెంట్ ను మాత్రం సిఎస్కే ఇంకా తీసుకోలేదు. గాయం కారణంగా అతను తప్పుకోవడంతో డెత్ ఓవర్ల సవాల్ను అధిగమించడం చెన్నైకి సవాలే. అయితే ఎల్లిస్ స్థానాన్ని న్యూజిలాండ్ స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీతో భర్తీ చేయాలని సిఎస్కే భావిస్తోంది. ఇప్పటికే చెన్నై మేనేజ్మెంట్ అతడితో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. మ్యాట్ హెన్రీ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు.